ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. గలతీలకు 5:16. యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుణ్ణి అంగీకరించి రక్షణ మారుమనసు పొంది నీటి బాప్తిస్మం పొందుకొని దినదినము దేవుని వెంబడించి ఆత్మాభిషేకము పొందుకొని శరీర క్రియలకు దూరముగా ఉండినచో, అనగా అబద్ధము, మోసము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము మరియు అంతరాత్మలో చెడు తలంపులు, చెడు క్రియలు లేకుండా జాగ్రత్త పడినచో దేవుడు కనికరించి జీవగ్రంథంలో నీ పేరు లిఖించును. భూలోకములో ఆత్మానుసారముగా జీవించాలి, ఆత్మను కలిగి వర్ధిల్లాలి. మనము పరదేశులము, యాత్రికులము. మన పౌరస్థితి పరలోకమునందు కలదు. లోకపు ఆశల విషయమై చనిపోవాలి, పునరుద్ధానపు బలము పొందెదము. ఆత్మను ఆర్పకము. ఆత్మ లేనివాడు నావాడు కాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. పరిశుద్ధముగా, పవిత్రముగా జీవిస్తూ ఆయన సన్నిధిలో ఆత్మతోనూ సత్యముతో జీవము గల దేవుని ఆరాధించు. అంతము వరకు దేవునికి నమ్మకముగా జీవించు. జీవ కిరీటమును పొందుకొనిదవు. ప్రభువు రాకడ కొరకై సిద్ధపడుము. దేవుడు నిన్ను వర్ధిల్ల చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్.